అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను వచ్చేసి బిస్కెట్ కేక్తో వచ్చేసి హల్వా చేయబోతున్నానండి. కేక్ హల్వా చేయబోతున్నాను. ఎట్లా దీనికి ఏమేమి కావాలో మీకు ఇప్పుడు చూపించానండి. నేను ఎట్లా చేస్తానో చూపించానండి మీకు ఇప్పుడు. ఇది వచ్చేసి క్రీమ్ కెరామిల్ రెండు కర్తోన్లు అండి, 2 డబ్బాలు. ఇది చాక్లెట్ పౌడర్ అండి. బిస్కెట్ అండి, ఇది బిస్కెట్. ఇది వచ్చేసి గిస్తా అండి. ఇది వచ్చేసి అదే పాలు మిసల్లా. ఇది ఒక కప్పు వచ్చేసి పాల పొడి అండి. ఇంట్లో పాలు లేవు, ఈ మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టే పాలు లేవు, పాల పొడితో పాలు రెడీ చేస్తున్నా. ఈ బిస్కెట్ అండి చూడండి. కేక్ అండి. ఈ పాలు వచ్చేసి దీనిలో 4 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. 1 గ్లాస్ పాలు పొడి వేస్తున్నా. వేసేసిన తర్వాత మనము కలుపుకొని పాలను వేడి చేసుకుందామండి. ఫస్ట్ చూడండి, పాలు వేడైనాయండి. వేడి చేసి పెట్టిన పాలు. ఇప్పుడు వచ్చేసి కేకు ఉంది కదండి, ఈ కేకు ఇది మా రెడీమేడ్గా వచ్చి ఉంటుంది, ఫ్రిడ్జ్లలో ఉంటుంది ఇది అంగట్లో. ఇది ఇట్లా బిల్లలు కోసుకొని అన్నీ ఇట్లా సరి చేసి పెట్టుకున్నానండి నేను. దీంట్లో గాజు గిన్నెలోకి చూడండి ఇట్లా చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ మిగిలినది కేక్ ఉంది కదండి, ఈ కేక్ను వచ్చేసి ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము. ఎక్కువ మిగలేదండి, 3 పీసులే మిగిలింది. ఈ బిస్కెట్ కూడా వేసుకుందామండి. బిస్కెట్లో ఇవి వచ్చి 8 బిస్కెట్లు వేసానండి పిల్లలు. ఇది గిస్తా అండి, ఇది కప్పు వేసేద్దాము. ఒక డబ్బా మొత్తము. ఇది క్రీమ్ కెరామిల్ అండి. ఈ 2 వేసేద్దాము క్రీమ్ కెరామిల్. ఇదండి నేను ముందుగానే తీసి పెట్టిన పక్కకి 2 క్రీమ్ కెరామిల్. ఇది మిసల్లా వచ్చి 1 చెంచా వేసుకుందామండి. ఇది వేసేసి 1 చెంచా వేసిన తర్వాత మనం ఇదంతా మిక్సీ పెట్టేసుకుందామండి. పాలు వేసేసి, కాగబెట్టిన పాలు వేసేసి. ఇది ఫ్రిడ్జ్లో ఉన్నింది, మిసల్లా గడ్డ కట్టిందండి, బిరికం రాలే. ఒక స్పూన్ మైన వేసానండి. ఈ పాలు వేసేసుకున్నాము. పాలు వేసి మిక్సీ పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, పాలు వేసి బిస్కెట్లు అన్నీ వేసి మిక్సీ పెట్టేసినాం కదా. ఇది క్రీమ్ కెరామిలు గిస్తా అన్నీ వేసి మిక్సీ పెట్టినాం కదండి. దీని వచ్చేసి ఇప్పుడు ఈ కేక్లో వేసేసుకుందాము. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలా. ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి 3 గంటల సేపు. మళ్ళీ తర్వాత ఈ చాక్లెట్ పౌడర్ అవసరం పడుతుంది. ఇది రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపించానండి ఎట్లా చేసేది. చూడండి, కేక్ హల్వా రెడీ అయిందండి. దీనిపైన వచ్చేసి ఇట్లా ఇది వేసుకుందాము. కిక్కావు పొడి, చాక్లెట్ పొడి ఇదన్నమాట. ఇది పొడి పైన చల్లుకుందాము. ఇది పుట్టమట్టి ఉంటారా, పుట్టమట్టి ఉన్నట్టు ఉన్నది ఉండదండి.
పుట్టమట్టి తెచ్చుకొని దంచితే ఎట్లుంటుంది, మెత్తగా అట్లుంది ఈ చాక్లెట్ పొడి. ఇట్లంతా వేసుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి. హలా రెడీ అయిపోతుంది. చూడండి, హలా రెడీ అయిపోయిందండి. ఇంతే, ఇంకా మనం చాకు తెచ్చి దీన్ని కోసి ముక్కలు తినడమే ఆలస్యము. నేనైతే కోయనండి, ఎందుకంటే పాలు అవన్నీ నేను టేస్ట్ చూడను అనమాట. అది తర్వాత వాళ్ళు కోసుకొని తింటారు. దీన్ని బిల్లలు అంతా లోపల వచ్చేసి గడ్డ కట్టింటుంది, పెరుగు జున్ను గడ్డ కడతా అట్లా కట్టింటుంది లోపలంతా. కింద కేకు, మధ్యలో జున్ను గడ్డ కట్టినట్టు, ఈ పైన వచ్చేసి పుట్టమట్టి ఉన్నట్టు అది పైన. సరే అండి, నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లాంటి కష్టపడే వాళ్ళను కూడా సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలా. అదండి, ఉంటానండి. అయితే అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై హింద్.